హలో గైస్, అందరికీ నమస్కారం. నేను మీ ఆర్యవంశీ. అర్జెంటుగా ఇప్పుడే ఒక హస్బెండ్ డెడ్ బాడీ క్రిమిషన్ చేయాలని చెప్పేసి ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది గాంధీ హాస్పిటల్ నుంచి. పాపం అంకుల్కి ఎవరు లేరంట. సో దేవుడు దయ వల్ల మేబీ ఆయన రాతలో నేను ఉన్నా అనుకొని నేను హ్యాపీగా ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆయన బాడీని తీసుకొని నేనే ఒక ఫ్యామిలీ ఒక కొడుకులాగా అంత్యక్రియలు చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ అవకాశం వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటా ప్రతిసారి. సో మిగతా విషయాలు ఏముందో మనం వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్దాం. చలో రైట్ పంప అయిపోయారు. ఆయనకి ఎవరు లేరు, పిల్లలు, వైఫ్, రిలేటివ్స్ అలా ఎవరు లేరనమాట. సో అయితే అదే చనిపోయారని ఇప్పుడే కాల్ వచ్చింది. అయితే వెళ్తున్నాము. ఇప్పుడు బాడీ తీసుకొని వెళ్ళి శ్మశానంలో మాట్లాడి ఇప్పుడు మనము ఆయన కొడుకుగా నేను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని తన అంత్యక్రియలు చేయాలని ఇక తొందరగా వెళ్తున్నాము. ఇక మిగతా విషయాలు ఏందో మొత్తం వీడియోలో చూడండి మేము ఎలా చేస్తున్నాం ఏంది అనేది మీకు కూడా తెలవాలి కదా, మేము ఎలా చేస్తున్నాం అనేది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని మరెంతో మందిని మీరు ఇలానే సహాయపడతారని అనుకుంటున్నాను. ప్లీజ్ మొత్తం పూర్తి వీడియో చూడండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇక మిగతా విషయాలు గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను మొత్తం అక్కడ ఏంది విషయాలు ఏంది అనేది. సో తొందరగా వెళ్ళి బాడీ పిక్ చేసుకొని వెళ్దాం. ఇక గాంధీ హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు మనం బాడీని పికప్ చేసుకోవాలి. పంచనామా తర్వాత అనుకుంటా, మేబీ పంచనామా అయినాక పోలీసు వాళ్ళు రిపోర్టింగ్ ఇవన్నీ చేసినాక మేబీ అప్పుడు అయిపోవచ్చు. ఎంత టైం పడుతుంది? ఇక్కడ ఒక అన్నైతే ఉన్నాడు, మనకి తెలిసిన ఉన్నాడు, ఆయన కాల్ చేసుకున్నాం. అవునా, మేము ఇక్కడే ఉన్నాము. ఇక్కడ గేట్ లోపలికి వచ్చామన్నమాట, స్ట్రైట్ గా లోపలికి. ఓకే, ఏమైంది? ఓకే, అయ్యో ఇప్పుడు ఎట్లా టైం పడుతుందా మనకి? ఓకే మెయిల్కి పంపిస్తున్నారు. ఇప్పుడు నేను వెహికల్ ఎక్కడ పెట్టాలి? సరేనా, ఓకే. ఇక్కడ పోస్ట్ మార్టం దగ్గర ఉందా బాడీ? అదే మార్చరీలో ఉందా? ఓకే. గైస్ ఏదో మిస్టేక్ అయిందంట. సో టైం అయితే పడుతుంది అనుకుంటా మేబీ. ఏదో వస్తుంది కదా గాంధీ హాస్పిటల్ దగ్గర ఎట్లుంటారు పబ్లిక్ మొత్తము. అన్న ఆడ ఇంకలు పెట్టుకోవచ్చా అన్న బండి? ఆడ ఇంకలు పెట్టుకోవచ్చా? ఆడ ఆల్రెడీ బండ్లు ఉన్నాయి కదా. అదే అయితే చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ. ఆడ అంబులెన్స్లు ఉన్నాయి, ఈడ అంబులెన్స్ ఉంది. వెంటనే ఇప్పుడు మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ అట్టే వెళ్ళాలి. ఆక్సిజన్లు వస్తాయండి ఇక్కడ నుంచి. మాచిలో వస్తుంది. పెట్రోల్ పోసుకొని అంబులెన్స్ చాలా ఘోరంగా అసలు. పాపం ఎవరు లేరంట. పాపం కాశీ అన్న అని మనకు తెలిసిన అనమాట. వాళ్ళ ఇంట్లో ఉండే అనమాట. ఎవరు కొడుకులు కానీ పిల్లలు కానీ లైక్ అంటే వైఫ్ అట్లా రిలేటివ్స్ అలా ఎవరు లేరంట. పాపం హెల్త్ కొంచెం బాగాలేదని అన్నవాళ్ళు గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసిరంట. ఒక 3-4 days ఒక 1 week బాగానే ఉన్నాడంట. దాని తర్వాత ఏమైందో కొమ్మలు వెళ్ళినంట. ఇక డాక్టర్స్ ఇవాళ కాల్ చేసి చెప్పారంట చనిపోయారు అని చెప్పేసి. ఇక అందుకే ఇమీడియట్లీ
ఆలోచించకుండా ఇలా అన్ని పనులు ఆపుకొని ఇలా క్రిమేషన్ చేద్దామని బాధ అనిపిస్తాయి కదా. అంటే వాళ్ళు కూడా అనుకుంటొచ్చారా అంటే ఇట్లా ఒంటరిగా చనిపోతాము అని వాళ్ళు కూడా అనుకుంటొచ్చా. మేబీ దేవుడు రాత ఎట్లా మార్చేశాడు కదా. అసలు పుట్టినప్పుడు అందరూ ఉంటారు, పోయేటప్పుడేమో ఎవ్వరు ఉండరు. ఒక ఒంటరిగా అయినా కూడా అనుకోలేదు. పోనీ దేవుడు మేబీ దేవుడు వల్ల అంటే నేను వాళ్ళ రాతలో ఉన్నానేమో, అంటే నేను వాళ్ళని తీసుకెళ్ళి అంటే వాళ్ళ బరువు మోసి వాళ్ళ అంత్యక్రియలు చేయడానికి దేవుడు నాకు రాసి పెట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఏడి ముంగ తీసుకోవాలా? పెట్టినట్టు ఇలా పెట్టిన. ఓకే రెడీ పెట్టేసిరా? రెడీ పెట్టేసిరా? రెడీ అన్న. అదే బట్ట అవి తీసుకొస్తారు, పాలు ఇవన్నీ తీసుకొస్తారు. అవి వస్తాయి తొందర చేసిరా మళ్ళీ అన్నది. పట్టుకో పట్టరా రాజా, పట్టు పట్టు పట్టమ్మా, పట్టు మనం పడదామా? పట్టు 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 ఏమే పట్టు. పట్టుకోరా మధ్యలో, మధ్యలో కింద చెయ్యనా? మధ్యలో పెట్టాను, మధ్యలో పెట్టు. ఇటు కొద్దిగా ముందు ఇటు కింద పంపించానా? పంపించినావా? పంపించిన పెట్టినా పాలు ఇట్లా పాలు కాగితం కూడా పడిపోయింది. ఇట్లా చేసుకో. ట్రై చేసి మూడు సార్లు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ వాటర్ తీసుకుంటాను. డబుల్స్ పెద్దాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ముక్కులో లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చెవులకి వెళ్ళి అటు ఇటు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, చాక్లెట్ వేడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలాగే ఒకటి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చెప్పవాలా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలవోయ్ ఇంకా అలవోయ్ పోయి ఆడ ఈయనే పెట్టే హ్యాపీ. తలకాడ కింద రైట్.
మీరు కూడా ఈ కర్రలు తీసుకోండి చెప్పు కిరణ్ అన్నం పూలేసి దండం పెట్టుకునే టేస్ట్ అయింది ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే పుట్టుక చావు యాతనాను రాసెను దుటి రాతలే